ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఇది ఏంటంటే ఏం రసం చెప్పండి మీరే ఒకసారి చూసి దీన్ని. ఫ్రెండ్స్, ఇదేంటంటే ఉసిరికాయ రసం అనమాట. ఫ్రెండ్స్, ఇది చూడండి, ఈ ఉసిరికాయలతో చేసిన రసం అనమాట. ఈ కాయలు అనమాట ఫ్రెండ్స్. ఇవి ముందుగా ఏంటంటే ఉసిరికాయలని కాయలుగా కడిగేసేసి అది వాటిని ఏం చేశారంటే ఫ్రెండ్స్, ఆవిరిలో ఉడకబెట్టేసి అనమాట. ఆవిరిలో ఉడకబెట్టేసిన తర్వాత ఒక 10 నిమిషాలు అది కుక్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ అవి తీసేసి ఆరబెట్టేశారు అనమాట. ముందుగా ఏంటంటే ఉసిరికాయని ముక్కలు కట్ చేసి పెట్టేసి, టమాటాలు కూడా ముక్కలు కట్ చేసి పెట్టేసి, ముందు ఏంటంటే ఫ్రెండ్స్ నేను ఉసిరికాయ ముక్కల్ని మిక్సీ పట్టేసి అది మొత్తం అంతా కూడా మిక్సీలో మొత్తం అంతా కూడా మెత్తగా అయిపోయిన తర్వాత ఈ టమాటా ముక్కలు కూడా వేసి రెండు కలిపేసి పెట్టేసి అదంతా కూడా తీసేసిన తర్వాత సరిపడా వాటర్ పెట్టేసుకుని అందులో పోసేసుకున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది పెట్టేసుకుని పొయ్యి మీద పెట్టేసి మరగనిచ్చేసాను అనమాట ఫ్రెండ్స్. ఇది దీంట్లో మనం ఏంటంటే కొంచెం రసం పౌడర్ వేసేసుకున్నాను అనమాట ఫ్రెండ్స్, ఒక చెంచాడు కారం దినుసులు వేసుకుని మొత్తం అంతా కూడా దీన్ని ఈ విధంగా కాచారన్నమాట. ఇది మరుగుతుండగా తాలింపు వేసే ముందు ఈ కాయలను కూడా, ఈ ఉసిరికాయలను కూడా ఇందుట్లో వేస్తామన్నమాట. ఈ మగ్గడం, ఈ కుక్ అవడం వలన ఆవిరి మీద అవి ఇలా ఇళ్ళిపోతాయి అన్నమాట ఫ్రెండ్స్. అవి ఉసిరికాయలు దాని యొక్క ఫ్లేవరును, టమాటాను ముందుగా కట్ చేసి మిక్సీ పట్టిన గ్రేవీ ఉంటుంది కదా, అది రసంలో మొత్తం మరిగి టేస్ట్ బాగా వస్తుంది అనమాట. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఉసిరికాయల రసం అనమాట ఫ్రెండ్స్. దీనికి మనం ఏదన్నా ఫ్రై కర్రీ అయినా బాగుంటుంది అనమాట. చిక్కుడుకాయ కానీ ఏదైనా సరే దీనికి ఫ్రై కర్రీతో తింటే చాలా బాగుంటుంది అనమాట. ఇది కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉసిరికాయ రసం అనమాట ఫ్రెండ్స్. ఇది ఉసిరికాయలు అన్నమాట ఇట్లా వెళ్ళిపోతాయి అన్నమాట. దీని ఫ్లేవర్ దిగిపోద్ది రసంలో. కారం దినుసులు, కరివేపాకు వేసుకుని ఎండుమిరకాయలు ఈ విధంగా తారం పెట్టేసుకుని కొంచెం మరగనివ్వాలన్నమాట ఫ్రెండ్స్. ఇది సరిపడా వాటర్ పోసుకుని. ఇది కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.